హైదరాబాద్ శివారు మల్లాపూర్లోని పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కూలర్ల తయారీ పరిశ్రమలో భారీగా అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. దట్టంగా పొగ అలుముకుంది. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 3 గంటలుగా మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. హైదరాబాద్లోని మల్లాపూర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద దృశ్యాలివి. 3 గంటలుగా అగ్ని కీలలు ఎగిసిపడుతున్న మంటలు మాత్రం అదుపులోకి రావడం లేదు. 3 గంటలుగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కూలర్ల తయారీ పరిశ్రమలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలం దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఎక్కడో దూరంగా మచ్ నాచారంలోని మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉదయం పూట భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పవన్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఈ కూలర్ల బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే కూలర్లకు సంబంధించిన మ్యాట్లు ఏవైతే ఉంటే గడ్డి ఇక్కడే ప్రధానంగా మంటలు చెలరేగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఆ సమయంలో కూడా ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో మనం రాజేంద్ర నగర్లో కూడా ఒక కూలర్ గోడౌన్లకు సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా అక్కడ 6 సజీవ దహనమైన ఘటన కొద్ది రోజుల క్రితమే జరిగింది. అయితే ఇక్కడ నాచారం ఏదైతే ఈ మల్లాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఇదే గోడౌన్లో కూడా ఇంతే భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం మీద మాత్రం కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడున్న ఈ గోడౌన్లో నుంచి మంటలు ఇక్కడ చెలరేగుతుండగా ఆ పక్కన ఇంకొక గోడౌన్ ఉంది, దాంట్లోకి మంటలు ఎలా వచ్చాయనేది కూడా పోలీసులు మరోవైపు విచారిస్తున్న పరిస్థితి. సో చెప్పండి, అసలు ప్రమాదానికి ప్రధాన కారణం ఏమేంటిది అనుకోవచ్చు? ప్రధాన కారణం ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఇన్వెస్టిగేషన్ నడుస్తుందండి. ఇది దాదాపు షార్ట్ సర్క్యూట్ అని చెప్పలేము. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దాని తర్వాత మేము కంక్లూజన్కి వస్తాం. మీకు ఎన్ని గంటలప్పుడు సమాచారం వచ్చింది? మార్నింగ్ 6 o'clock ఫస్ట్ మల్కాజిగిరి వెహికల్ వచ్చింది. మల్కాజిగిరి వెహికల్ రాగానే నెక్స్ట్ మౌలాలి వెహికల్ టర్న్ అవుట్ చేసాం. ఆ తర్వాత సికింద్రాబాద్ తర్వాత చెర్లపల్లి. ప్రజెంట్ 4 ఫైర్ వెహికల్స్ పనిచేస్తున్నాయి. దాంతోపాటు ట్యాంకర్స్ కూడా వచ్చాయి. ఫైర్ కంటిన్యూ పనిచేయడం జరుగుతుంది. పొజిషన్ మంటలు అదుపులోకి రావట్లేదు కదా, ఆ గోడౌన్లో మంటలు వస్తూనే ఉన్నాయి కదా. దాదాపు అది కూడా కంట్రోల్కి వస్తుంది. ఇప్పుడు ట్యాంకర్స్ వెహికల్స్ అన్ని పెట్టి మేము ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాము. దాదాపు ఇప్పుడు ఇంకొక 40% ఫైర్ ఉంది. అది కూడా దాదాపు కంట్రోల్ అవుతుంది షార్ట్లీ. శేఖర్ రెడ్డి గారు చెప్పడం, మనం చాలా ఫైర్ యాక్సిడెంట్లు చూస్తాం. ఇది కొంచెం అనుమానాలకు రేకెత్తించేదంగా ఉంది. ఇక్కడ ఈ గోడౌన్లో మంటలు చెలరేగితే మధ్యలో అసలు ఆ గోడౌన్కి వెళ్ళడానికి ఛాన్సే లేదు. మళ్ళీ దాంట్లో కూడా మంటలు చెలరేగిన పరిస్థితి, మొత్తం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రజెంట్ అయితే ఇక్కడ లోకల్ ఆఫీసర్ నేను కాదు. ఇక్కడ ఏం జరిగింది అనేది నాకు ఆ విషయం. ఇక్కడ లోకల్ ఆఫీసర్ మల్లేష్ గారు ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అనుమానం ఉన్నది అంతే తప్ప మన అది ప్రాథమికంగా మనం ఏదైనా చెప్పలేము. ప్రస్తుతానికి అయితే 40% అయితే ఉంది ఫైర్, 60% కంట్రోల్ అయిపోయింది. ఇప్పుడు మా బ్రౌజరు 9,000 లీటర్ బ్రౌజర్స్ 2 బ్రౌజర్స్ పనిచేస్తున్నాయి. తర్వాత 9,000 లీటర్స్ దీనికి బహుశా మరి దీనికి కూలర్కి సంబంధించిన దాంట్లో రా మెటీరియల్ ఉంటుంది. దాంతో ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నప్పుడు కదా అక్కడ అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే యువతల పక్కన ఉన్నటువంటి ఈ గోడౌన్లో ఏదైతే ఈ కూలర్లకు సంబంధించిన మ్యాట్లు ఉంటాయి, ఈ పక్కన కూలర్లో తయారు చేసిన తర్వాత వాటిలో స్మెల్ రాకుండా, ప్లాస్టిక్ కావచ్చు, ఆ గడ్డి స్మెల్ కూడా రాకుండా స్ప్రే ఉంటుంది. ఈ స్ప్రేకి సంబంధించిన బాటిల్స్ అన్నీ కూడా లోపల ఇవి ఒక్కొక్కటిగా పేలుతుంటే స్థానికులు కొంత భయాందోళనకు గురై ఏదైనా కెమికల్స్ ఉండి అవి పేలుతున్నాయని చెప్పేసి కూడా అన్నారు. కానీ అయితే ప్రాథమికంగా మాత్రం షార్ట్ సర్క్యూట్ వచ్చిన తర్వాత మంటలు చెలరేగిన తర్వాత ఈ స్ప్రే ఉన్నటువంటి గోడౌన్లో కూడా మంటలు చెలరేగడంతో ఇవి పేలిపోవడంతో ఒక్కొక్కటిగా మంటలు ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందినాయని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా ఆరోపణలు అయితే ఉన్నాయి. ప్లాస్టిక్కి సంబంధించినటువంటి
అవి మంటలు చెలరేగితే ఈ గోడౌన్కి ఆ గోడౌన్కి సంబంధమే లేదు. గోడౌన్ ఒక గోడౌన్ నుంచి ఇంకో గోడౌన్కి మంటలు ఎలా వ్యాపించాయని చెప్పేసి కూడా పోలీసులు ఒకవైపు ఆలోచన చేస్తున్న పరిస్థితి. అయితే మంటలు కూడా ఇంకా ప్రస్తుతానికి మాత్రం అదుపులోకి రాని పరిస్థితి. ఇంకా 4 ఫైర్ ఇంజన్లతో మంటలను తీలోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఇప్పటికే 60% మంటలను అదుపులోకి తీసుకొచ్చాం. ఇంకా 40% మంటలను మరికొద్ది సేపట్లోనే అదుపులోకి తీసుకొస్తామని ఫైర్ సిబ్బంది చెప్తున్నారు.